మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం జయశ్రీ చదువుతుంది. సత్యకుమారి ప్రార్థన చేస్తాం. 16 మార్కు ప్రార్థన చేస్తాం. నమ్మి బాప్తిసం పొందిన వారిని రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమేన్. చాలు ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి లెక్కని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. యొక్క పునరుద్ధాన దినాన్ని నా ప్రభా నైనా మేమందరము కూడుకుని నా ప్రభా నైనా నేను గణపరచుకోవడానికి సమయం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నా ప్రభా నీ సేవకురాలు నా ప్రభా మా మధ్యకి తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఎందు నిమిత్తమైతే మేమందరము కూడి ఉన్నాము అది నీకు తెలుసు నా ప్రభా. నైనా చిన్న మమ్మీని నా ప్రభ ఇదిగో తండ్రి నా ప్రభ నీ రక్షణ వస్త్రాన్ని ధరింపజేయడానికి నైనా ఈ దినము సిద్ధపాటు కలిగి ఉన్నది నా ప్రభ. స్తోత్రాలు నా ప్రభ. నీ దాసుని ద్వారాగా దిప్పించడానికి నా ప్రభ సిద్ధపడి ఉన్నది కనుక నా ప్రభ నాయన పాత వస్త్రంను తీసివేసి నూతన వస్త్రాన్ని బిడ్డకి ధరింప చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. బ్రతుకు దినములన్నీ నా ప్రభ కృపాక్షేమాలు బిడ్డ వెంట ఉండటానికి సహాయం దయచేయండి నైనా. మన సంగమ ఎదుట నీ ఎదుట బిడ్డకు బాప్తిస్మిచ్చుచుండగా నా ప్రభ బిడ్డని మీరు ఆశీర్వదించి దీవిస్తారని నా ప్రభ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నదిలోకి వెళ్దాం. నమ్మి బాప్తిస్మొందిన నరులకు రక్షణ మరి కలుగును, నమ్మనల్లకపోయినా నరులకు నరకము సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, గనుడైన చేతులను జోడించాం. గనుడైన దేవాది దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో నదిలో నిలబడినటువంటి మమ్మీని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో బాప్తీస కార్యక్రమానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఎందుకు ఈ బాప్తీస కార్యక్రమం అని అంటే రక్షణార్థమై అని చెప్పి మనము చెప్తూ ఉంటాం. అయితే నిలబడినటువంటి సంఘానికి కమలేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతున్నాను. చాలామంది అన్యులైనటువంటి వారు అంతర్వేది సముద్రంలోకి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేశారే అంటే పాప క్షమాపణ కోసం చేశామండి అంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళు అడుగుతాము, అయ్యా నదిలో మునిగితే పాపాలు పోతాయా, నీటిలో మునిగితే పాపాలు పోతాయా అంటా ఉన్నాం. మరి మనం కూడా అదే నీటిలో మునుగుతూ ఉన్నాం కదా. మనం కూడా అదే ఇప్పుడు నీటిలో మమ్మీని మనం ముంచుతూ ఉన్నాం. మరి నీటిలో పాపాలు పోతాయా, ఆ నీ వేరు ఈ నీళ్ళు వేరా అని కనుక ఆలోచన వస్తే నీటిలో మునిగితే పాపాలు పోవు, యేసుని నమ్మితే పాపాలు పోతాయి. దేవునికి స్తోత్ర. మరి నీటిలో ఎందుకు ముంచుతున్నారా అంటే ఇది ఒక సాక్ష్యం. ఎందుకంటే ఇంతవరకు కూడా మమ్మీకి జగ్గనపేట ఏ సినిమా హాల్కి వెళ్ళినా భయం లేదు. అయితే ఇప్పటి నుంచి ఎప్పుడైతే నదిలో ముంచామో సంఘం యొక్క సమక్షంలో విశ్వాసుల యొక్క సమక్షంలో బాప్తిస్మం ఇచ్చామో ఇక్కడి నుంచి పాపం చేయడానికి ఆమెకు భయం ఉంటుంది. కాబట్టి ఈ నీటిలో మునుగుట అనేది కేవలం సాక్ష్యం మాత్రమే. కానీ రక్షణ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అందుకే 2000 సంవత్సరాల కిందట ఆయన పరలోకా నుండి భూకరుదించి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టినటువంటి ప్రాణంలోనే కార్చిన రక్తంలోనే మనకు క్షమాపణ ఉంది. కాబట్టి మమ్మీ ఈరోజు బాప్తీసం తీసుకోవడానికి ముందుకు వచ్చింది. నిజానికి నేను చాలా పర్యాయాలు చెప్తూ ఉంటాను, పెళ్ళికి బాప్తీసం తీసుకోవద్దంటాను. పెళ్లి వేరు రక్షణ వేరు, పెళ్లి వేరు రక్షణ వేరు. ఇప్పుడు మమ్మీ బాప్తీసం తీసుకుంది. ఇప్పుడు అయ్యగారు బాప్తీసం తీసుకున్నారో లేదో మనకు తెలియదు. పెళ్ళైన 3వ రోజుని జగ్గనపేట వెంకటేశ్వరరావులో మంచి సినిమా ఉందంటే వెళ్ళొద్దంటే మమ్మీ కాదనలేదు కదా. ఇప్పుడు బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి బాప్తీసం అనేది ఆత్మకు సంబంధించింది, రక్షణ అనేది ఆత్మకు సంబంధించింది. కాబట్టి మరి ముందున్నటువంటి దినాల్లో ఎవరు కూడా పెళ్లి సమయాల్లో తీసుకోకుండా ఆత్మ రక్షణ భారము కలిగినటువంటి వారు మాత్రమే తీసుకోవాలి అని చెప్పి మనం చేస్తున్నాను. మంచిది. మమ్మీ, యేసు ప్రభువును నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించావా? పెళ్లి కోసం మమ్మీ బలవంతం చేస్తే తీసుకుంటున్నావా? రైట్, మంచిది.
వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిడ్డిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారాత్రి ఏక దేవుని నామంలో సూర్యచంద్ర నక్షత్ర రాశుల ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట ఆమె చేసినటువంటి ఒప్పుకోలను బట్టి బాప్తీసం ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నాం. భగవాన్ దాస్ గారు ప్రార్థనలో నడిపిస్తా. ఆమేన్. పట్టుకుంటాము. కంగారు పడుతుందని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. కృప కలిగిన దేవుడు బిడ్డను దీవించును గాక. ఆమేన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూతను దాటిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే, ఒకసారి దూత నన్ను దాటిపోయే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నదిలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ప్రభువా పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డను నీ కుమారుని అభిషేకించారయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మీరు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఇదిగో తండ్రి కుమార త్రియేక దేవుని నామములో నీటి బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చినటువంటి మమ్మీపై నీ అభిషేకం ఉండివ్వండి. నీ ఆత్మతో మాట్లాడండి. నీ కృప పొందుకొని, నీ దర్శనం పొందుకొని, నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. మరలా మందిరంలో ప్రార్థన చేయాలి. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీరు బాగా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి